ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో సాంకేతికత అభివృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహకరించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. దేశంలో ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ సందర్భంగా రేపు ప్రారంభం కానుంది. ఇక వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. దేశంలో ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రభుత్వ విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఆవిష్కరణల నాయకులతో నిర్వహించిన మొట్టమొదటి సమ్మేళనం యుగ్మ్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను ప్రభుత్వం ఆధునికీకరించిందని చెప్పారు. దేశ అభివృద్ధి యువతపై ఆధారపడి ఉంటుందని, అటువంటి యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించటం ఎంతో అవసరమని ప్రధానమంత్రి పేర్కొంటూ, साथियों, हमें एआई, क्वांटम कंप्यूटिंग, एडवांस एनालिटिक्स, सिंथेटिक बायोलॉजी को लगातार प्रमोट करना होगा। इसके विस्तार के लिए सरकार ने इंडिया एआई मिशन को लॉन्च किया है। इससे वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर, हाई क्वालिटी डेटा सेट और रिसर्च फैसिलिटी तैयार किए जाएंगे। देश के जाने माने संस्थानों, उद्योगों और स्टार्टअप्स के द्वारा इन सेंटर्स ऑफ एक्सेलेंस को गति मिल रही है। हम मेक एआई इन इंडिया इसके विजन पर काम कर रहे हैं. భారతదేశ విశ్వవిద్యాలయాలు యువతను ఆవిష్కర్తలుగా నిలిపే చోదక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. వన్ నేషన్, వన్ సబ్స్క్రిప్షన్ పథకం ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, స్వీకరణలో భారతదేశం అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్లు పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో అత్యంత విశిష్టత కలిగిన చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ సందర్భంగా రేపు ప్రారంభం కానుంది. ఉత్తర కాశీ జిల్లాలో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. రుద్రప్రయాగలోని కేదార్నాథ్ ఆలయం మే 2వ తేదీన, చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ ధామ్ ఆలయం మే 4న తెరుస్తారు. చార్ధామ్ యాత్రకు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, జనసమూహ నియంత్రణ, ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర ప్రారంభోత్సవాన్ని ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. గంగోత్రి ధామ్ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, యమునోత్రి ధామ్ ప్రత్యక్ష ప్రసారం రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఇంద్రప్రస్థ, ఎఫ్ఎం గోల్డ్ ఆరాధన ఛానల్స్తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా అందుబాటులో ఉంటుంది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు గ్రీసు దేశ విదేశాంగ మంత్రి జార్గోస్ గెరాపెట్రిసస్తో ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి గురించి ఇరువురు నాయకులు చర్చించారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గ్రీసు ఆచరిస్తున్న బలమైన వైఖరిని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యం దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తుందని ఎస్ జయశంకర్ అన్నారు. పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈరోజు ముంబైలో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటనలో మరణించిన సంతోష్ జగ్దలే కుమార్తె ఆస్వారి జగ్దలేకు ప్రభుత్వం ఉద్యోగం అందిస్తామని చెప్పారు. మహారాష్ట్ర కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానానికి, ఛార్జింగ్ స్టేషన్ల మౌలిక వసతుల కల్పనకు, రాష్ట్రంలో ఓడరేవుల ద్వారా ఉపాధి పెంపొందించటం, నూతన పంట బీమా విధానాలకు ఆమోదం తెలిపింది.
ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్ నిలుస్తుందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎంఎస్ఎంఈలకు అవకాశాలపై జరిగిన కార్యశాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో సాంకేతిక అభివృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహకరించాలని కోరారు. పునరుత్పాదక శక్తి దిశగా భారతదేశాన్ని శక్తివంతం చేయగల సాంకేతిక ఆలోచనలతో ముందుకు రావాలని ఎంఎస్ఎంఈలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకాన్ని కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. దేశంలో 4,12,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం జపాన్తో ఒప్పందంపై సంతకాలు చేశామని కేంద్ర మంత్రి పేర్కొంటూ ग्रीन हाइड्रोजन शुड बिकम रियली ग्रीन. इसके लिए सर्टिफिकेशन इज मोस्ट इम्पॉर्टेंट. सो एज पर द डिफाइंड स्टैंडर्ड एंड हमने इसमें जो दुनिया का स्टैंडर्ड है उसके साथ भी हमारा कोऑर्डिनेशन हुआ है एंड विद द सर्टिफिकेशन प्लेस our certification is place, our green hydrogen will carry a mark of quality and credibility, making it globally desirable and export ready. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2030 నాటికి దీనిని 5 మిలియన్ టన్నులకు పెంచాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. పవిత్ర హజ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 122,518 మంది ఈ యాత్రకు వెళుతుండగా మొదటి విడతలో లక్నో నుంచి 288 మంది, హైదరాబాద్ నుంచి 262 మంది యాత్రికులతో విమానాలు బయలుదేరాయి. హజ్ యాత్రను సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సామాజిక మాధ్యమంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు ఢిల్లీ కేబినెట్ ఈరోజు ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. పాఠశాల ఫీజులు గణనీయంగా పెంచడంపై తల్లిదండ్రుల నుంచి వస్తున్న ప్రతిస్పందన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సమగ్రమైన బిల్లును రూపొందించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేటు సంస్థలతో సహా ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి పూర్తి మార్గదర్శకాలు, విధానాలను బిల్లు వివరిస్తుందని ఆమె తెలియజేశారు. ఈ బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్టంగా తీర్చిదిద్ది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఫీజులపై నిబంధనలను అమలు చేస్తామని రేఖా గుప్తా వివరించారు. శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు మహిళల క్రికెట్ టోర్నమెంటులో ఈరోజు భారత్ మహిళల క్రికెట్ జట్టు సౌత్ ఆఫ్రికాపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టులో ప్రతీకా రావల్ 78 పరుగులు చేయగా భారత బౌలర్ స్నేహా రాణా 5 వికెట్లు సాధించారు. రానున్న 2 రోజుల్లో నైరుతి, రాజస్థాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. మే 1 నుంచి ఢిల్లీతో సహా దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒడిశాలో రానున్న 2-3 రోజుల్లో మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్లో రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో సాంకేతిక అభివృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహకరించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. దేశంలో ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ సందర్భంగా రేపు ప్రారంభం కానుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.